నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి అండి. ఆయన దేవుడితో మాట్లాడేవాడట. దేవుడు వెళ్ళమంటేనే, పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే పలానా చోటుకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడట. లేకపోతే వెళ్ళేవాడు కాదంటండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుల కార్యాలు చదివినప్పుడు వారిని పలానా ప్లేస్కి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ ముందుగానే ప్రవచన ద్వారా ప్రవచించినప్పుడు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళడం కూడా వాళ్ళు మానేశారండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టి శబ్దం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరితో కూడా మాట్లాడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చెబుతున్నారు ఏంటండి కక్షలు ఉన్నాయని. ఈ రోజే చెప్పాలంటే ఎస్, ఈరోజు ప్రభువాన్ని తీసుకోబోతున్నాం. మనం ఆయన శరీరాన్ని తీసుకోబోతున్నాం, ఆయన రక్తాన్ని తీసుకోబోతున్నాం. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తీసుకొని మనలో ఏముండకూడదని దేవుడు కోరుకున్నాడంటే కక్షలు ఉండకూడదంటే అసలు కక్షలు అనేవి క్రైస్తవులకి తగదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ఈ రోజున అనేక మంది సువార్తకు వెళ్తున్నప్పుడు కొడుతున్నా సరే ఏం చేస్తారో చెప్పండి, మీరు కొట్టుకుంటే కొట్టుకోండి కానీ మా సువార్త మేము ఆపను. మేము తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా? క్రైస్తవులుగా తిరగబడితే ఎలా ఉంటుందండి? ఇంకా చాలా భయంకరంగా ఉంటుందండి. కానీ మేము కోపపడతాను కానీ ఆవేశపడతాను కాదు. మేము ప్రకటించవలసి ఏంటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలంటే సకల జనులకు సువార్త ప్రకటించాలి. అటు తర్వాత అంత వస్తుంది, మాకున్న విజన్ అది, మాకున్నటువంటి విజన్, మా దర్శనం అది. కాబట్టి మేము సువార్త విషయంలో దేవుని రాజ్యంలో అనేక మంది నిత్య రాజ్యంలో కాదు కాబట్టి ఈ సువార్త నేను ప్రకటిస్తున్నాం. మా మీద ఎంతమంది కక్ష పెట్టుకున్నా, మా మీద ఎంతమంది కుట్రలు చేసినా, ఎంత భయంకరమైన పరిస్థితులు మాకు వచ్చినా మేము ఈ సువార్తను ప్రకటించకుండా ఉండలేమని ఇప్పటికి అనేక మంది ఇంకా సువార్త ప్రకటిస్తూ దెబ్బలు తినేవారు ఉన్నారు, శిక్షలు అనుభవించేవారు ఉన్నారండి. ఎందుకంటే దేవుని పని కొరకు, దేవుని సువార్త కొరకు నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికే సేవకులు అనేక మంది ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం వెళ్ళకపోయినా సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. హల్లెలూయా. ఎంతమంది నీ సేవకులు అనేక ప్రాంతాలు వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తారో వారందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారందరికీ నీ కాపుదల తోడుగా ఉంచండి. వారందరినీ నువ్వు రక్షించడు ప్రభా అని మనం కనీసం వారి నిమిత్తము ప్రార్థన చేసే వారికి ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది అలా ప్రార్థన చేస్తారు చెప్పండి? నిజంగా ప్రభా ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారో భూమి మీద వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా అని ప్రార్థించే వారు చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థించేవాడు అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలండి. మన ప్రార్థన జీవితంలో ఇవన్నీ కూడా ఒక భాగాలు చెప్పండి. ఇవన్నీ కూడా బలహీనమైన వారి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరి కొరకు ఏం చేసి చెప్పండి, మనము అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన జీవితం ఎవరికైతే ఉంటుందో వాడే ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాడో వాడు అందరి కోసం ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. నీ కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబం ఉన్నటువంటి సమస్యల కోసం నువ్వు భారం కలిగి కన్నీరు కాచేయించాలంటే ప్రార్థించే వ్యక్తి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాల్లోనే కక్షం, మన సంఘాల్లోనే కక్షం. మరి మనం అందరం ఏ బోర్డు పెట్టుకుందాం? మన బోర్డు ఏంటి? ఐ యామ్ ఏ క్రిస్టియన్. చెప్పండి, ఐ యామ్ ఏ బోర్న్ క్రిస్టియన్. మళ్ళీ నీ మామూలు క్రిస్టియన్ కాదు. ఏ క్రిస్టియన్ అంట? క్రీస్తును కలిగిన నీవు, క్రీస్తును అంగీకరించిన నీవు ఎలా ఉండాలంటే క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు గుణలక్షణాలన్నీ కూడా నీలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజంగా ఆ స్వారూపము, ఆ లక్షణాలు నీలో వచ్చినప్పుడే అప్పుడే నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడు, దేవుని యొక్క కుమార్తె అవుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టి చెప్తా హల్లెలూయా. ఆ స్వారూపము, ఆ గుణలక్షణాలు మనలో లేకపోతే మనం చెప్పుకోవటం అంతే. నేను కూడా
క్రిస్టియనే అని చెప్తాం. కొంతమంది నాకు యేసు ప్రభు అంటే ఇష్టం అంటారు చాలామంది. దేవుని ఎరగని ప్రజలు కూడా యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అంటారు. నేను రక్షణ పొందకపోతే ప్రయోజనం చెప్పండి. మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే ప్రయోజనం ఉంటుందండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందని అప్పుడు పరిశుద్ధాత్మ అనే వారం దేవుడు ఇస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అదే ఈ అనుభవాలన్నీ వచ్చేస్తాయి. కానీ ఎందుకు చెప్పండి, దేవుని స్వారూప్యము, దేవుని యొక్క స్వారూప్యం మనలో ఇంకా ఏముంటుంది చెప్పండి, పూర్తిగా వచ్చిన దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. గట్టి చెప్తా హల్లెలూయా. చదవండి ఒకసారి త్వరగా. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీరు కక్షలు కలవని విలుచున్నాను, కొంతమంది ఇది నిజమని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే కక్షలు అనేవి ఉండకూడదు. ఫస్ట్ క్రైస్తవుడికి, దేవుని బిడ్డలకు, దేవుని ప్రేమించే వారికి, ఆయన చేత ప్రేమించబడుచున్న వారికి ఏముండకూడదు చెప్పండి, కక్షలు ఉండకూడదు. పగలు, ద్వేషాలు, అసూయాలు ఏమి ఉండకూడదండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. పోనీ ఈ చెప్పిన ఏమన్నా ఒకప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి. యేసు ప్రభు పౌలు గారు ఉన్న గొప్పతనం ఏంటి తెలుసండి, యేసు ప్రభు ఏదైతే చెప్పారో అదే చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఆమె జాగ్రత్తగా నాలు. యేసు ప్రభు ఏదైతే చెప్పారో అదే చేస్తున్నాడు ఆయన. చేయకుండా ఏది ఎక్కడ అయినా చెప్పలేదు. పౌలు కూడా ఏదైతే చెప్పాడు అదే చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమన్నా చిన్నవాడా? ఎప్పుడు చేతిలో కత్తి ఉండేది, ఎప్పుడు కత్తి ఉండేది ఆయనకి. ఎందుకంటే రోమా సైనికుడు అండి. రోమా సైనికుడు, యోధా మత ప్రవిష్టుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చెందినవాడు, అసలు క్రైస్తవ్యమే ఉండకూడదు అనుకున్నవాడు. అంత భయంకరమైన కోపిష్టి. చెప్పండి, ఒక మాటలో చెప్పండి, పౌలు ఎవరు చెప్పండి, దుర్మార్గుడు అంటండి. చాలా భయంకర వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వెంటనే తన జీవితం ఏమైపోయింది చెప్పండి, ఒక్కసారి దేవుని దర్శనాన్ని చూశాడండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఒక్కసారి చూశాడంతే వెంటనే ఏమైపోయి చెప్పండి, తన జీవితాన్ని ఒక్కసారి చూసుకోమని, అయ్యో ఎంత ప్రేమమైనా నేను బాధ పెడుతున్నాను, ఎంత కరుణామైనా నేను. యేసు ప్రభు కూడా ఏమన్నా చెప్పండి, దమస్కు పట్టణంలో యేసు ప్రభు ఏమన్నారు అసలు పౌలు గారితో, సౌలా నీవు నన్ను ఎలా హింసించున్నావు అన్నాడు ఆయన. ఇప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎవరు హింసించాడు ఆయన? యేసు ప్రభుని హింసించాడా? మరి ఎవరు హింసించాడండి? యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డను హింసిస్తే ఆయన హింసించినట్టే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. యేసు ప్రభు నమ్ముకున్నాన్ని దూషిస్తే యేసు ప్రభు దూషించినట్టే. అది అసలు సంగతి చెప్పండి. అసలు విషయం ఏంటంటే, దేవుని నమ్ముకున్నాడు అనగా దేవుని బిడ్డను మనం దూషిస్తే ఎవరిని దూషించినట్టు? ఎప్పుడన్నా గమనించారా మాట? అసలు అంత గమనించే గొడవలేదు కొట్టే. ఇంకా హల్లెలూయా. అంత గమనిస్తే, అంత ఆలోచిస్తే ఈరోజు ఎలా ఉంటుంది దేశం కుటుంబాల్లో? ఎంత ఆనందం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథాన్ని మనం చదివినప్పుడు అంటండి, యోబు ఊజు దేశం అంతటా కూడా ధనవంతుడట. ఆ యోబు ఏం చేశాడంటే, నాకు ఒకసారి వాళ్ళకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, కుటుంబాలు అన్ని కలిసి ఒకరోజు భోజేసేయట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇప్పటికీ అరబీ కంట్రీస్లో అంతే కదా, అరబీ కంట్రీస్ అని ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఒక ఇంట్లో భోజనం ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. గట్టి చెప్తా హల్లెలూయా. అందుకే అంత ప్రేమ ఉండాలి. అందరు పిలిచి ఏం చేస్తారట,
మన ఇంటి ఏమన్నా వచ్చి భోజనం చేస్తే చాలు, ఇది ఎప్పుడు వెళ్ళిపోతారు బాబు అనుకుంటారు. ఒక రోజు తింటే, రెండో రోజు తింటే, మూడో రోజుకి ఏమవుతుంది చెప్పండి? వెంటనే మొత్తం మైండ్ సెట్ ఏమైపోతుంది మనకి, ఎప్పుడు వెళ్ళిపోతారో. లేకపోతే ఆవిడ ఎదురుకుండా దెబ్బలాడేసుకుంటారు అన్నమాట. ఆవిడ ఎదురుకుండానే దెబ్బలాడకుండా ఆవిడకి అర్థమైపోతుంది, అమ్మో నేను కానీ 4 రోజులు ఉంటే ఇక్కడ పరిస్థితి బాగోదని ఏం చేస్తారు చెప్పండి? మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అందరూ కలిసి ఉండాలి, అందరూ ప్రేమ ఉండాలి. అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్స్ ఉంటాయంటండి. ఒక 30-20 మంది కూర్చొని హ్యాపీగా, ఎంత సంతోషం అండి, దేవునికి స్తోత్రం కలుగుగాక. యోబు కూడా అలాగే తన యొక్క బిడలను, తన బంధువులందరినీ పిలుచుకొచ్చి విందు చేసుకునేవారట. చక్కగాని విందులు చేసుకున్నారండి. ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళాం, హ్యాపీగా ఉన్నంతసేపు అందరు కలిసి హ్యాపీగా బతుకుతాం, హ్యాపీగా తిందాం, హ్యాపీగా ప్రభుత్వం తిందాం. హల్లెలూయా. వాళ్ళ మైండ్ సెట్ అది. ఇప్పుడు మైండ్ సెట్ ఎంతసేపు మన బ్యాంకు నిండిపోవాలి, మన పిల్లల బ్యాంకులో నిండిపోవాలి. మన స్వార్థము ఈరోజు మనుషులు ఏమి పెరిగిపోయిందంటే స్వార్థము. నేను బాగుండాలి, నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. ఎంతో ఏమైపోతే మనకు అనవసరం. అందుకేనండి ఎవరి కానీ వారి స్వార్థాలు చూసుకున్నారు తప్ప ఇతర యొక్క పరిస్థితులు ఉన్నటువంటి వారిని అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజున లేదు. రక్త సంబంధం అనేటువంటి బంధం ఈ రోజున దూరం అయిపోతుందండి. ఒకప్పుడు రక్త సంబంధానికి ఎంత విలువలో తెలుసండి. రక్త సంబంధికులు అట ఎక్కడన్నా సరే ఒక ఊరిలో ఆ ఏరియాలో ఉండగా ఇష్టపడేవారట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదేలుయా. రక్త సంబంధాన్ని ప్రేమించే వారి యొక్క తలంపులు, ఆలోచన ఎలా ఉంటుంది తెలుసండి? వేరే ఉంటాయి. ఫస్ట్ పరమకార్యంలో మేము కొనుక్కున్నాం ఇల్లు. తర్వాత మా చిన్నాన్నగారు నప్పించాం, ఆయనకి ఇల్లు పెట్టారు మా నాన్నగారు. ఇంకో చిన్నాన్నగారిని తీసుకొచ్చారు, ఆయనకి పరమకాలం. ఎందుకంటే అందరూ ఒక చోటు ఉంటే ఇది సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా ఒకరికొకరు ఏం చేయాలి? సహకరించుకోవాలనుకుంటారండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కొండపంలో చిన్న ఉంటున్నాడు, ఆయనకే వేసి పరమపంలో చాలా ట్రై చేశాక ఆయన దొరకలేదు ఇల్లు అక్కడ ఆయనకి. అలాగే చాలా, ఎందుకంటే ఎలా ఉంటుంది రక్త సంబంధికి ఎలా ఉంటుందంటే అందరూ ఒక చోటు ఉంటే బలము. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే 133 కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఏం చేస్తారంటే ఎవరికి కాకుండా దూరంగా వెళ్ళిపోతారు చెప్తారు. ఇది ఏమైపోతుంది చెప్పండి? అందరితో ఇంకా మనం బాగుంటారు చూడకపోతారేమో. అమ్మ అయినారా, మనం ఏదైనా 4 వస్తువులు ఉంటుంటే వాళ్ళు ఓచుకోలేకపోతారేమో అనుకుంటున్నాం. మనం ఏది మనతో రాదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదేలుయా. అరబిక్ కంట్రీస్లో ఉన్నటువంటి చక్కని ఆచారం ఏంటంటే వాళ్ళంతా కూడా ఫ్రైడే కూడుకుంటారంటండి. అందరు కూడుకొని చక్కగా అందరూ ఒకే టీవీలో భోజనం చేస్తూ ఉంటే ఆ ఆనందం వేరు, ఆ ప్రేమ వేరు, ఆ ఐక్యత వేరు, ఆ సమాధానం వేరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలా ఉండాలి. ఎలా ఉంటే చెప్పండి? దేవుడి పిల్లలు అందరూ కలిసి అలా ఉంటే చాలా సంతోషం. అందుకే మరి మా చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఏ కుటుంబాలు చెప్పండి? ఉమ్మడి కుటుంబంలో ఉన్న బలము. ఉమ్మడి కుటుంబాలు లేదు, ఎవరికారే వెళ్ళిపోదాం. ఎవరికైనా చెప్పండి, వెళ్ళిపోదాం. ఎవరికారే ఐక్యతలో ఉన్న బలము, ఐక్యత ఉన్న యూనిటీ, ఐక్యత ఉన్నటువంటి సంతోషము ఎక్కడ దొరకదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. వస్తాయి, చిన్న సమస్యలు వస్తుంటాయి. ఐక్యత ఉన్న చోట సమస్యలు వస్తుంటాయి, చిన్న కష్టాలు వస్తుంటాయి, చిన్న ఇబ్బందులు వస్తాయి. వాటిని మనం ఎదుర్కొని అక్కడ మనం ప్రేమ చూపించినప్పుడే దేవుని గొప్పతనం కనబడుతుంది. హల్లెలూయా. గట్టి చెప్తా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కుటుంబంలో కక్షలు, సంఘములో కక్షలట. రక్త సంబంధికులేంటి? కక్షలు. మరి ఇన్ని కక్షలుండి, ఇంత కోపాలుండి, ఇంత పగలుండి ప్రభువు తీసుకుంటే అది ఏమన్నా మనం లోనికి వెళ్తుంది? అసలు అది ఏమన్నా మనకి ఏమన్నా వర్తిస్తుందా? అందుకంటాడు ఆయన, మీలో కక్షలు కలవ నేను విడిచిన్నాను అంటాడు ఆయన. అంటే ప్రభువు వాళ్ళు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకొని మనందరం కూడా మనలో ఏమి ఉండకూడదు చెప్పండి. ఇప్పుడు ఏమి ఉండకూడదు? ఎట్టి చెప్తలేదు
కక్షలు ఉండకూడదు చెప్పగెత్తండి. ఉండకూడదు అన్నవారు కక్షలు ఉండకూడదండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.